హాయ్ హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను మీకు మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. క్విక్గా ఈజీగా అయిపోయే పాలకూర రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీకి అయితే ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పును అయితే తీసుకున్నాను. కందిపప్పు తీసుకున్నాక అలాగే పచ్చిమిర్చి, ఫ్రెష్గా తీసుకున్న పాలకూర, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి కందిపప్పును అయితే తీసుకుంటున్నాను. కందిపప్పును తీసుకున్న తర్వాత అలాగే ఇప్పుడైతే మనం ఫ్రెష్గా తీసుకున్న పాలకూరను అయితే యాడ్ చేయండి. పాలకూరను యాడ్ చేశాక అలాగే అందులోకి ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, కొత్తిమీరను యాడ్ చేశాక పచ్చిమిర్చి స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ అయితే తీసుకోండి. నేనైతే ఎక్కువ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే స్పైసీ ఎక్కువగానే తింటారు. పచ్చిమిర్చి వేశాక ఉల్లిగడ్డలు కూడా వేసేయండి. ఉల్లిగడ్డలను వేశాక ఇప్పుడైతే మనం ఒక చిన్న రోల్ని అయితే తీసుకొని ఆ రోట్లోకి వెల్లుల్లిపాయలు, అలాగే అందులోకి జీలకర్ర, అలాగే మనకు ధనియా పొడి వేసుకోండి. ధనియా పొడి వేశాక అలాగే అందులోకి కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కాస్త కచ్చా పచ్చాగా దంచి ఆ తర్వాత ఆ వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే పప్పులోకి వేసేయండి. ఫ్రెండ్స్, పోపులోకి వేసేసాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేయండి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాక అందులోకి సరిపడ్డ వాటర్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, వాటర్ అయితే మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో అయితే తీసుకోండి. కాస్త అన్నీ మునిగేంత వరకు తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత అందులోకి నేనైతే పసుపు యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, పసుపు అయితే యాడ్ చేశాక ఒక 2 టేబుల్ స్పూన్ పసుపును అయితే యాడ్ చేయండి. పసుపు యాడ్ చేశాక స్పూన్ తీసుకొని బాగా మొత్తం కలిపి ఇప్పుడైతే కుక్కర్ని అయితే క్లోజ్ చేసేయండి. ఫ్రెండ్స్, క్లోజ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయండి. స్టవ్ మీద పెట్టాక ఒక 2-3 విజిల్స్ వేయించండి. విజిల్స్ వేసాక హీట్ అంతా పోయాక కుక్కర్ విజిల్ తీసాక పప్పు అయితే ఎంత బాగా ఉడికిందో చూడండి. ఫ్రెండ్స్, అలా ఇప్పుడైతే ఇందులోకి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోండి. ఉప్పును యాడ్ చేశాక బాగా కలిపి నేనైతే స్పూన్ తోటే మెత్తగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎందుకంటే పప్పు బాగా మెత్తగా అయిపోయింది. మీరైతే కావాలంటే స్మాషర్తో కూడా స్మాష్ చేసుకోవాలి. ఇలా పప్పు అయితే మెత్తగా చేశాక లాస్ట్లో పోపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ మరియు క్విక్గా అయితే అయిపోతుంది. మన